రాకేష్ గంగ్వాల్ గారు ఒక ఫౌండర్గా 100 కోట్ల విరాళం ఇచ్చారు. అదే 2022 సంవత్సరంలో ఇదే రాహుల్ భాటియా వివిధ పొలిటికల్ పార్టీస్కి, అంటే కాంగ్రెస్కి 16 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కి 5 కోట్లు, ఎన్సీపీకి 3.8 కోట్లు, అలా ఇతర పొలిటికల్ పార్టీస్కి అఫీషియల్గా ఎలక్ట్రో బాండ్స్ రూపంలో విరాళాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2 ఉదాహరణ నేను చెప్పక్కర్లేదు, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది నేను చెప్పక్కర్లేదు. అంటే యాక్షన్ వాళ్ళు చేస్తున్న విరాళాలు దేనికి చేస్తున్నారు, దానివల్ల ఎవరికి ప్రయోజనం అనేది మీరే కరెక్ట్ జడ్జి అనుకుంటుంది. అంచేత నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా సరే వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండాలంటే రాజు బాగుండాలి. అంటే రాజు అంటే ఆ వ్యవస్థ నడిపే సారథి బాగుండాలి. ఆ సారథి బాగున్నప్పుడే వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆ సారథి బాగులేని పోవడం వల్లనే ఈ విధమైన ఇబ్బందులు అందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీనికి నేను అనుకునే ఒక పరిష్కారం ఏంటంటే, ప్రభుత్వంలో ఇప్పటికైనా సరే ఈ విమానయాన రంగంలో అదర్ కాంపిటీటర్స్ అనేది ఉండాలండి. ఒకళ్ళే మోనోపోల్ ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బంది వస్తుంది. సో ఇంతకుముందు ఒకప్పుడు మన గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు మన ఇండియన్ ఎయిర్లైన్స్ మంచి ప్రాఫిట్లో ఉండేది, అప్పుడు చాలా బాగుండేది. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎప్పుడైతే అదర్ ప్లేయర్స్ కాంపిటీటర్స్ ఉంటుందో అప్పుడు ఎవరైనా ఒక చిన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఇంకో విమానయాన సంస్థ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మోనోపోలిజం ఎక్కువైపోయి, ఈ మోనోపోలిజం వల్ల దాని ఇబ్బందిని సరి చెయ్యాలన్నా కూడా ఇప్పుడున్న విమానయాన సంస్థలో అదర్ కాంపిటీటర్స్కి ఇది ఇప్పటికిప్పుడు సరి చేయాలంటే చాలా కష్టంగా మారింది. అందు గురించి ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ప్రతి విమానయాన సంస్థ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్స్ కానీ నడుచుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి.